హాయ్ ఫ్రెండ్స్, డేవిడ్ యరోస్కీ దర్శకత్వంలో వచ్చిన లాక్డ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎడ్డీ అప్పులతో కూరుకుపోయి లాటరీల మీద ఆధారపడి కూతుర్ని భార్యని నిర్లక్ష్యం చేస్తూ భార్యకి దూరమై కూతురికి కూడా దూరంగా ఉంటూ ఏదో అలా బతుకు సాగిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒక అందమైన కారుని చూసి దాని లోపలికి వెళ్ళి అందులో ఏదైనా దొంగతనం చేద్దామని ట్రై చేస్తాడు. కాకపోతే ఆ కారు లాక్ అయిపోద్ది. ఆ కారు ఓనర్ విలియం ఎడ్డీని నానా తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. అసలు ఈ విలియం అనే సైకో ఆ కారులో ఉన్న ఎడ్డీని ఎలా హింసించాడు, ఎడ్డీ తన తప్పుని ఎలా తెలుసుకున్నాడు, చివరికి 4 వేళ్లు నరికేసుకుంటేనే కారులోంచి బయటకు పంపిస్తానని విలియం చెప్పిన తర్వాత ఎడ్డీ తన 4 వేళ్లు నరుక్కున్నాడా, అసలు ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో పెద్దగా పాత్రలు ఉండవు. ఎడ్డీ కూతురు, విలియం, ఎడ్డీ ఈ ముగ్గురే కనపడతారు సినిమా అంతా. ఒక అందమైన కారు ప్రధాన పాత్ర పోషించింది ఈ సినిమాలో. డోలస్ లగ్జరీ కారులో అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ని యాడ్ చేసి భలే మలిచాడు దర్శకుడు. హీరో ఎప్పుడన్నా బూతులు మాట్లాడితే సీట్లోంచి కరెంట్ షాక్ ఇవ్వడం వెరైటీగా అనిపిస్తుంది. అయితే హీరో సినిమా ఫస్ట్లోనే చేయాల్సిన పని క్లైమాక్స్ వరకు చేయకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది మనకి. తప్పించుకోవడానికి హీరో క్లైమాక్స్లో చేసే ప్రయత్నం ఫస్టే చేసుంటే సరిపోదును సినిమాలో. కానీ సినిమా కొనసాగించడం కోసం దర్శకుడు కొన్ని సీన్లు చాలా బాగా రాసుకున్నాడు. కారుతో ఎడ్డీ తన కూతురు దగ్గరికి వెళ్ళి కూతుర్ని భయపెట్టే సన్నివేశం, ఆ సన్నివేశంలో ఎడ్డీ కూతురు కాకుండా ఎడ్డీ భయపడుతూ ఉంటాడు. ఎడ్డీ పాత్రలో బిల్ స్కార్స్గార్డ్ చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలో 80% సీన్లన్నీ ఈ ఒక్క పాత్ర మీదే ఫోకస్ చేసి ఉంటుంది. వేరే పాత్ర ఉండదు, కేవలం కారు అతను మాత్రమే ఉంటారు. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా నటించాలి. ఆ ఎడ్డీ పాత్రకి బిల్ స్కార్స్గార్డ్ న్యాయం చేశాడని చెప్పొచ్చు. అతని నటన చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం కూడా అతని పెయిన్ ఫీల్ అవుతాం. ఇక యాంటనీ హాప్కిన్స్ విలియం పాత్రలో ఓకే అనిపిస్తాడు. చాలా తక్కువ సేపు ఉన్న ఆ పాత్ర చాలా ఇంపాక్ట్ అదిరిపోతుంది. అతని వాయిస్ సినిమా అంతా వస్తూనే ఉంటుంది. ఇక ఎడ్డీ కూతురు పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. పెద్దగా సీన్ లేవు పర్ఫార్మెన్స్కి. ఒక వెరైటీ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడండి. ఎనమార్ఫిక్ లెన్స్ యూజ్ చేసి వైడ్ యాంగిల్లో తీసిన షాట్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కారు నైట్ వెళ్తున్నప్పుడు తీసిన షాట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ విఎఫ్ఎక్స్ బాగుంటాయి. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. టైం పాస్కి ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?